హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నైన్. ఇది కర్ణాటకలోని హర్నాడ్ అనమాట. ఇది ఇక్కడ అన్నపూర్ణాదేవి గుడి ఉంది. చూడండి ఎన్ని పాతకాలం పెంకుటిళ్ళు వెరైటీగా ఉన్నాయండి. చూస్తుంటానికి చాలా బాగున్నాయి. ఇప్పుడు బిల్డింగులు కట్టారు, అంతకుముందు ఎన్ని పాతకాలం ఎలానే ఉండేవి అనుకుంటా. అసలు ఆ వాతావరణం, అది చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, చాలా బాగుంది అక్కడ. చూడండి, ఇది దేవాలయం అన్నపూర్ణాదేవి. ఆ గుడి ఆవరణ చుట్టుపక్కల అంత కొండలు, చెట్లు, అసలు చూస్తానికి ఎంత అందంగా ఉందో, ఆహ్లాదంగా ఉంది. మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్ అన్నమాట గుడికి. ఇలా మెట్లెక్కి పైకి వెళ్తే లోపల గుడి. ఆ గుడి కూడా కట్టడం కూడా విశేషంగా ఉందన్నమాట. నేను ఎక్కడా చూడలేదు. గుడికి కిందేమో తామర పువ్వులాగా పెట్టారు ఏనుగుల్ని, పైనేమో నాగుపాము వెనక ఇలా ముందు నుంచి ఇలా చుట్టుకొని వచ్చి వెనక చూస్తే అర్థమవుతుంది మీకు. చూడండి, వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా బాగుంది గుడి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఇదిగోండి గుడి చూడండి, కింద అలా ఉంది కదా తామర పువ్వు లాగుండి ఏనుగులు ఉన్నాయి. ఆ పైన మళ్ళీ స్లాబ్ లాగా పోసి ఆ గుడి పైనేమో ఆ గాలి గోపురానికి ఆ పైనేమో గరుడు పక్షుల్లాగా ఉన్నాయి 4 వైపులా. అలా చూడండి, దగ్గరగా చూస్తే అర్థమవుతుంది. బయట చుట్టూ క్యూ అనమాట, గుడి చుట్టూ అలా రేకులు వేశారు. అదిగోండి అలా నాగుపాము అలా గుడి ముందు నుంచి ఇలా వచ్చి వెనక వైపు ఇలా పడిగిప్పినట్టు ఉంది. అలా 2 వైపుల నుంచి అలా వచ్చి అలా నేను ఎక్కడ చూడలేదు ఇలా. మళ్ళీ ఏంటో దీని విశేషం నాకు అర్థం కాలేదు. అదిగోండి చూడండి, ఇలా తోక దగ్గర నుంచి మొదలయ్యి ఆ గుడి చుట్టూ అలా చుట్టుకొని వచ్చి ఇక్కడ పడగా అన్నమాట. భలే విశేషంగా ఉంది కదా. లోపల అన్నపూర్ణాదేవి బాగా చక్కగా ఉంది అలంకరణ. అది కాకపోతే విగ్రహాన్ని గర్భగుడిలో దేవుణ్ణి తీయలేదు. నేను బయట నుంచి ఫోటో తీసా, చివరిలో అంత కనిపించదు కానీ ఊరికే చూడండి ఎంత అందంగా ఉందో. కొత్తగా ఉందన్నమాట. ఈ టైప్లో గుడిని నేను చూడలేదు ఇంతవరకు. మీలో ఎవరన్నా చూసుంటే కామెంట్ చేయండి. చూడండి, మీరు కూడా ఎప్పుడన్నా కర్ణాటక వెళ్ళినప్పుడు హర్నాడు అన్నపూర్ణాదేవి తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా బాగుంది గుడి. అదిగోండి చూడండి, అదిగోండి గరుడ పక్షులు లాగా ఉన్నాయి. అది పక్షుల్లాగా పెట్టారు అలా 4 వైపులా. గాలి గోపురం ముందు సింహం ఉంది, అమ్మవారు కదా. అలా గుడి మీద కూడా అలా పెట్టారు. ఆ గుడి ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇక దేవుడికి అభిషేకానికి వాడాయి అనుకుంటా. రాగి ఇత్తడి బిందెలు, ఇత్తడి సామాను, పూజా సామాగ్రి అంతా ఎంత చక్కగా రుద్ది పెట్టారో చూడండి, మెరిసిపోతున్నాయి. ఇది వంట పాత్ర లాగా ఉంది, ప్రసాదం అది పెడతారనుకుంటా. ఇక్కడ అమ్మవారికి వేసిన గాజులు ఒక పళ్ళెంలో పెట్టి అక్కడ పెట్టారు. ఎవరికి కావాల్సిన సైజు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది అన్నదాన బిల్డింగు. ఇక్కడ మనం అన్నదానానికి డబ్బులు కడితే మనకి ప్రసాదం అది ఇచ్చారు. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. చాలా ఆహ్లాదకరంగా ఉందండి. చూడండి, ఆ చెట్లు, ఆ కొండలు, ఆ పచ్చని చెట్లు ఆ కొండల మీద చాలా బాగుంది గుడి. తప్పకుండా వెళ్ళి చూడండి మీరు కూడా. చూడండి, ఇక్కడి నుంచి చూస్తే అమ్మవారు కనిపిస్తుంది అన్నమాట. చూడండి, అమ్మవారిని అంటే రూపం సరిగ్గా లేదు కానీ మనకి గర్భగుడి వరకు కనిపిస్తుంది ఇక్కడి నుంచి చూస్తే. చూడండి, లోపల గర్భగుడి వరకు కనిపిస్తుంది ఇక్కడి నుంచి. ఇలా మనం క్యూలో నుంచి వెళ్తే అక్కడి నుంచి చూడొచ్చు. థ్యాంక్ యూ.